సో ఎవరైనా సరే సెక్షువల్గా స్టార్టింగ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ దానికి కరెక్ట్గా రీజన్ ఏంటి, లేకపోతే జస్ట్ అన్ని బాగానే ఉన్నా జస్ట్ మీకు ఏదైనా కొంత ఈ సైకలాజికల్గా కొంత యాంగ్జైటీ ఉండటం వల్ల, లేకపోతే ఆ ప్లేస్ నచ్చకపోవడం వల్ల, మైనర్ హార్మోన్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని ఈజీగా రెక్టిఫై చేసుకొని ఫస్ట్ 1 or 2 times కనుక సెక్షువల్గా కలవగలిగితే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం యాంగ్జైటీ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయలేక సెక్షువల్గా ఫెయిల్ అయిపోతారు. అట్లా 2-3 times ఫెయిల్ అయిపోయిన తర్వాత తెలియకుండానే వాళ్ళకి చేయలేమని ఒక భయం వచ్చేస్తుంది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. దాన్ని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఈ చేయలేమనే ఒక భయంతో ఎస్కేపింగ్ అనమాట. సో సెక్షువల్గా స్టార్టింగ్ లోనే ఇబ్బంది ఉంటే దాన్ని ఎంత తొందరగా చూపించుకొని ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ తీసుకొని సెక్షువల్గా ఒకసారి కనుక మీరు పర్ఫామ్ చేసి మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లం ఉన్నా జస్ట్ ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ వచ్చి కన్సల్ట్ అవ్వండి.